ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ మాట చెల్లుబాటు కాలేదు. అక్కడతోనే దాని స్ఫూర్తి దెబ్బతినేసింది కదా బేసిక్గా. ఇక అప్పుడే నామమాత్రం అయింది కదా, అది ఉపన్యాసాల వేదిక అయింది కదా. పోనీ అదైనా సరే కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి అక్కడ అనౌన్స్ చేశారు. అవి సక్రమంగా అమలైతే చచ్చినోటి పెళ్లికి వచ్చిందే కట్టం కదా, ఏదో పని అన్నా జరుగుద్ది కదా. అది జరిగితే దాన్ని బేస్ చేసుకుని జనాలు ఓట్లు వేయచ్చు కదా. అవును, జగన్ హయాంలో ఎమ్మెల్యేలకే గుర్తింపు లేదు, కానీ బాబు గారు వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో సర్పంచ్లకి వార్డు మెంబర్లకు కూడా గుర్తింపిస్తున్నారు. ఒక గుడ్ సైన్ అనేది కూటమి ప్రభుత్వానికి. పొద్దున ఇప్పుడు మాట బాగుంది, ఇప్పుడు ఎమ్మెల్యేలు రోడ్ల మీదకి వెళ్తున్నారు ఎక్కడన్నా ఎవరన్నా అంటే ఇంకా లేదు. మరి ఏంటది లేదు. ఎమ్మెల్యేలు ఎవరితో పెత్తనం చేస్తున్నారు? ఇసుకనే ఏమైనా కంట్రోల్ చేస్తున్నారా ఎక్కడన్నా? అందుబాటులోకి వస్తుందా ఇవన్నీ? కాబట్టి ఇవన్నీ అద్భుతం జరిగిపోతుంది 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 అనే ఒక ప్రచారం కాదు, వాస్తవం ఏం జరుగుతుంది అనేది రేపు పొద్దున ఇంకొక 6 నెలలు పోతే తెలుస్తుంది. ఈలోపు అద్భుతం 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 అని పత్రికల్లో రాసుకుందాం. కాబట్టి అయిన తర్వాత ఒక 6 నెలలు అయిన తర్వాత వీళ్ళు చెప్పింది ఇప్పుడు ఇసుక అంతా బాగుంది అన్నారు. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పాడు ఉచితం సూపర్ 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 అనే రాస్తున్నాం రోజు. తర్వాత ఏం జరిగింది? రేట్లు ఎక్కువనని వాళ్ళు చంద్రబాబు గారి రివ్యూ పెడుతున్నారు. ఉచితం అని చెప్పి రేట్లు ఎక్కువ ఏంటని చెప్పి మళ్ళీ ఇప్పటికి 3 సార్లు పాలసీ మార్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మా వాళ్ళు 10 మంది దోచుకుపోతున్నారు బాబు, నేను కూడా దోచుకోమంటారా అని అడుగుతున్నాడు ఆయన. ఏమంటాం ఇంకక్కడ? బేసిక్ గా అంత అద్భుతమైన పత్రికల్లో వస్తున్నది వాస్తవం కాదని అక్కడ గ్రౌండ్ లెవెల్లో కనబడుతుంది. ఇది కూడా అట్లాంటిదే. ఇప్పుడు అందరూ జరుగుతున్నటువంటిది అద్భుతం జరిగిపోతుంది అన్నారు గ్రామ స్వరాజ్యం అని. తీరా చూస్తే అధికార పార్టీ వాళ్ళ మాటలు అక్కడ చెల్లుబాటు అయింది. అక్కడ ఎవరైతే వైసీపీ వాళ్ళని దాన్ని ఇంకా అక్కడ ఏముంది అంటే జనరల్ గా జరిగేది అదే కదా, ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఆ ఊరు